For Bindas Entertainment, subscribe to What the Fun. సరే దీనికి మించిన లిస్టులు అక్కడ ఉన్నాయి భయ్యా. ఆ వచ్చే పెళ్ళి కొడుకుని ఫాలో అమ్మన్నావుగా, ఫాలో అయ్యా. ఆడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోవడం ఏంటి బ్రదరు? దానికన్నా మించిన ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆయన సెట్ చేసిందే వర్ష మేడం వాళ్ళ అన్న కార్తిక్ సార్. మా కార్తిక్ గాడు, మా బావగాడు. వాడికేం మాయ రోగం? పెళ్ళి ఏమో మరి ఎందుకు చేసాడో తెలియదు కానీ ఆడ ఆ పని చేసినందుకు ₹1,00,00,000 ఇస్తున్నాడంట. ₹1,00,00,000? ఎందుకు కాల్ చేస్తున్నావు? నా జీవితం నాశనం చేసింది సరిపోలేదా? నీకు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇది నా లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ అని. కానీ ఏదో మాయ మాటలు చెప్పి అందరి ముందు తిరిగిపోద్దాన్ని చేశావు. మంచోడు అనుకున్నా, కానీ నమ్ముకున్న వాళ్ళని ముంచేవాడు అనుకోలేదు. అలా ఇలాంటి గిఫ్ట్ నాకు ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్. అలా కాదు మేడం. నమస్తే సార్. నమస్తే. అబ్బాయి ఏం చేస్తాడు? చెప్పాను కదా, యూఎస్లో జాబ్, కాలేజ్ మేట్ అని. లాస్ట్ టైం చెప్పావు తన గురించేగా. అమ్మాయితో ఏమన్నా మాట్లాడతావా బాబు? అదే అండి, ఆల్రెడీ కార్తిక్కి చెప్పాను ఇదంతా అవసరం లేదని. కాకపోతే ఆచారం అది ఇది అన్నాడు. సో నాకు అమ్మాయి నచ్చిందండి. మీకు ఓకే అంటే రింగ్స్ మార్చుకుందాం. బాబు తనకి ఇష్టం ఉంటేనే కదా ఇక్కడొచ్చి కూర్చున్నది. తనకి ఇష్టమేలే. రింగ్స్ మార్చుకోండి బాబు. మీ ఇష్టం అంకుల్. ఇదేంది? ఎవరమ్మా మీరు? ఇతను నా భర్త సార్. ఏంద్రా తెలుసు అన్నావు, క్లాస్మేట్ అన్నావు, యుఎస్ రిటర్న్ అన్నావు. ఏంద్రా తనేమో భర్త అంటుంది. అదేనా నాకు అర్థం అవ్వట్లేదు సార్. అమెరికా లేదేం లేదు సార్. ఈ కార్తిక్ సారే ఆస్తి కోసం మీ అమ్మాయిని ఇతనికి ఇచ్చి కట్టబెట్టడానికి ఇదంతా ప్లాన్ చేశాడు. మొదట్లో మేము కూడా డబ్బు కోసం ఓకే అనుకున్నాం సార్. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఇంకో ఆడపిల్లగా నా మనసు ఓర్చుకోలేదు. అందుకే మీకు నిజం చెప్పడానికి రావాల్సి వచ్చింది. మమ్మల్ని క్షమించండి సార్. మొత్తం పెంట చేసిందిగా. లేదు నాన్న, ఆ పిల్లతో డబ్బు గురించి చేస్తుంది. డబ్బు కోసం చేస్తున్నా అంట. నిజమేంటో చెప్పు. నిజమే సార్, తను నా భార్య. భార్యనా? ఏదో డబ్బు కష్టపడి ఇట్లా చేసినాం సార్. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని వదిలేస్తే మేము మీకు కనిపించకుండా వెళ్ళిపోతాం సార్. సారీ సార్. పోమ్మా వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు హ్యాపీయా నానా? మీ కొడుకు కదా, ఏం చేసినా మీకు హ్యాపీగానే ఉంటుందిలే.
ఇంతకన్నా మీరు నా గొంతు కోసి చంపేసినా హ్యాపీగా చచ్చిపోయేదాను నాన్న. ఎక్కువ అవ్వకుండా మూసుకొని లోపల పోవే. నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదురా. అయినా నువ్వు తాగి తందనాలాడి అమ్మాయిలతో తిరగడానికి నీ ఆశ సరిపోదు, నా వాటా కూడా కావాలి అంటే నీ మొహాన్ని కొట్టేదాన్ని కదరా. దానికోసం ఇంత దిగజారాలా? అది నీ సొంత చెల్లెల లైఫ్తో ఆడుకుంటావా ఇలా? ఎక్కువ మాట్లాడి నాకు పిచ్చి తెప్పాకు. నీకు పిచ్చేరా, నీకు పిచ్చే. చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే ఇంట్రోవర్ట్ ఏమో అనుకున్నాను. ఇంకా ఎక్కువగా లవ్ చేయడానికి ట్రై చేశాను. కానీ నువ్వు ఇంట్రోవర్ట్ కాదురా, సైకోవి. నీకు కావాల్సింది నీకు దక్కాల్సిందే, లేదంటే ఇలానే ఎంతకైనా దిగజారుతావు. అయినా నేను నీతో ఇంకా మాట్లాడుతున్నాను చూడు, నా బుద్ధి తక్కువ. నాన్నగారు, షాక్ అయింది చాలు. మీరిన్నాళ్ళు మీ బిజినెస్ని డబుల్ చేసి మీ గౌరవాన్ని పెంచే కొడుకుని కన్నారనుకున్నారు. కానీ మీరు కనింది ఒక సాడిస్ట్ సైకోగాన్ని. వాడికి అమ్మ, నాన్న, చెల్లి, పెళ్ళాం, పిల్లలు, ఫ్రెండ్స్ ఇలాంటి ఎమోషన్స్ ఏవీ ఉండవు. మీరు వచ్చాక మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి నేను ఒక స్టార్టప్ పెడదాం అనుకుంటున్నాను, ఈ పెళ్ళి నాకు వద్దు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు వాడు చెప్పిన ఒక్క మాట నమ్మి నా క్యారెక్టర్ని జడ్జ్ చేశారు కదా. అది నన్ను జడ్జ్ చేసినట్టు కాదు నాన్న, మీ క్యారెక్టర్ని జడ్జ్ చేసినట్టు, మీ పెంపకాన్ని జడ్జ్ చేసినట్టు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను నేను ఇక. ఛీ, నానా, నేను వెళ్ళిపోతున్నా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీలాగే జీరో నుంచి స్టార్ట్ చేసి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని రన్ చేస్తాను. మీ పేరు నిలబెట్టేది నేనే నానా. మీరు నాతో వచ్చేస్తా అంటే వచ్చేయండి. ఇంకా మీకు మీ కొడుకే కావాలంటే ఇక్కడే ఉండిపోండి. ఇప్పటిదా చేసింది సరిపోదా? ఇంకా బయటకు వెళ్ళి పెంట చేయాలా? షటప్. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, పేపర్స్ రెడీ చేసుకో, పెట్టేస్తాను. ఇంక నుంచి నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ విషయాలు వేలు పెట్టను. రే, నువ్వు ఎలా అన్నా చావు, కానీ నాన్న పరువు పోకుండా చూసుకో. ఇలాంటి చాలా విన్నానులే, ఓ పెద్ద చెప్పొచ్చింది. సెంటిమెంట్ మళ్ళీ ఒకటి. ఎంతసేపు కాల దగ్గర ఏంట్రా ఇది? ఏంట్రా ఇదంతా? నేను సంపాదించిందంతా మీకోసమే కదరా. సొంత చెల్లి విషయంలో కూడా ఏందిరా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? చెల్లైతే సగం ఇచ్చేయాలి ఇప్పుడు. అది ఎవడు కొంపకో తీసుకెళ్ళడానికి? నేను నీ వారసుని, అది నేను మాత్రమే ఎంజాయ్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? అది కూడా వారసురాలేరా? పెళ్లి చేసుకొని ఎవడు వంశాన్ని ఉద్ధరించేది నీ వారసురాలు అవుద్ది. నేను మాత్రమే నీ ఇంటి పేరుని ముందుకు తీసుకెళ్తా. రే, మనం అందరం కలిసి ఉంటేనేరా పేరు, ప్రతిష్ట, పరువు. అబ్బనా సోదాపుతావా? ఇంత దూరం వచ్చింది కాబట్టి డైరెక్ట్ అయిపోతున్నా. అది చెప్పినట్టు నేను సైకోని. మా బాబు సంపాదించింది నాకు మాత్రమే సొంతం, గుర్తులా కాదు. నేను ఇవ్వను. అయినా సీయోగా మీ టైం అయిపోయింది. మీ ప్లేస్ నాకు ఇచ్చేసి నువ్వు అమ్మ కలిసి పుణ్యక్షేత్రాలు తిరుగుతారో, ప్రపంచమే తిరుగుతారో మీ ఇష్టం. లేదా రమ్మంది కదా, దాంతోపాటు రోడ్డు మీద అడుక్కుతుంటారో మీ ఇష్టం. అంతగా ఇక్కడ కూర్చొని నాకు లెక్చర్ లేవు. మీకు 2 days టైం, మొత్తం నా పేరు మీద మారిపోవాలి. నువ్వు ఇలా ఉంటావని తెలుసుంటే మా సంతోషాలన్నీ త్యాగం చేసి ఇంత సంపాదించేవాడిని కాదురా. రే, మేమందరం లేకపోయినా ఈ ఆస్తి సంపద ఉంటే సంతోషంగా ఉంటా అంటే చెప్పరా? అవును, ఉంటా. సరే, లాయర్ని పిలిపించు. ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేసి వెళ్తా. ఏదైతే ఉంది మొత్తాన్ని నేను సాధించా. ఇక నుంచి ఆస్తికి వారసుని నేనే. మేడం 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 ఆగండి. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయా? మళ్ళీ ఏమైనా పోస్ట్ పోన్ అయ్యాయా? ఆగిపోయాయి, ఇంకెప్పటికీ జరగవు కూడా. అయినా నీకెందుకు? అంటే వరుణ్ సార్కి అప్డేట్ చేయాలి కదా మేడం. ఆయన మీ పెళ్లి చూపులు చెడగొట్టడం కోసం ఆ ప్రవళిక గారి దగ్గర మీ పెయిన్ గురించి, మీ కళల గురించి ఎంత చెప్పారనుకున్నారు?
లేకపోతే వచ్చేదనుకున్నారా? ఎప్పుడు జోవియల్గా ఉండే ఆయన ఫస్ట్ టైం బాధపడ్డారు మేడం. నాకే చాలా బాధేసింది మేడం ఆయన చూసి. మధ్యలో ఈ వరుణ్ గాడెవడు? మేడం ఇన్ని రోజులు డ్రైవర్గా పనిచేసిన ఆయన పేరు కూడా తెలీదా మీకు? ఆయనే మేడం. అతని పేరు బావా కదా? చిచి కాదు మేడం, ఆయన పేరు వరుణ్. మీకు వరుసకు బావ అవుతారు. మీకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా అంట. ఎంతైనా బావ కదా, మరదలతో సరసాలు ఆడొచ్చని అలా చెప్పుంటారు మీకు. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిందని అర్జెంట్గా సార్కి ఫోన్ చేసి చెప్పాలి మేడం. వస్తాను, ఉంటాను. ఎక్కడాడు? ఊరు వెళ్ళిపోయాడు మేడం. ఏ ఊరు? మీ ఊరేంటి మేడం? అదేంది, నారాయణపురం. నారాయణపురమా? సో వాడు నా సొంత బావా? ఎక్కడికి పోతుంది ఇప్పుడు ఇది? అసలు ఈ బావగాడు చచ్చా వరుణ్ గాడు అన్ని మాటలన్నా ఇంకా నా లైఫ్ బాగుండాలని ఎందుకు కోరుకుంటున్నాడు? వీడికెందుకు నా మీద అంత ప్రేమ? వాడి పేరేంటి? వరుణ్. వరుణ్ వరుణ్ వరుణ్. ఈ పేరెక్కడో విన్నట్టుందే. ఎక్కడబ్బా? వర్ష, నారాయణరావు గారి పిల్లల్లో వరుణ్ చరణ్లో ఎవరినొకరు నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా. అంటే చిన్నప్పుడు నా వెనక చిట్టి చిట్టి అని తిరిగిన వరుణ్ వీడేనా? అందుకేనా వాడు చిట్టి చిట్టి అని పిలుస్తుంటే నాలో ఏదో తెలియని హ్యాపీనెస్? వాడు పక్కనుంటే అన్నీ మర్చిపోతున్నా. ఆగాగా మనం ఓపెన్ అవ్వకూడదు. నన్ను ఇంత ఆడుకుంటాడా? ఇప్పుడు నేను కూడా వాడిని ఆడుకోకపోతే నాకు అసలు మనశ్శాంతి ఉండదు. బావా వస్తున్నా. మావయ్య ఒక్క ఫోన్ కూడా చేయలేదు అంటే ఖచ్చితంగా తప్పుగానే అర్థం చేసుకుని ఉంటాడురా. ఏమోరా మరి, నేనైతే అన్నీ ఆలోచించట్లేదు. తను బాగుండాలని పెళ్లి చూపులు అయితే చెడగొట్టేశాను. కాకపోతే తను మళ్ళీ నన్ను క్షమిస్తుందంటావా? ఇక మావయ్య ఫ్యామిలీ మనల్ని జన్మలో క్షమించరు. నాకు కాలు చెయ్యి బలిచ్చేస్తే అప్పుడు క్షమిస్తాన్రా. మేడం మీరేంటి ఇక్కడ? అబ్బా ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా? పర్ఫార్మెన్సా? మా మామయ్య పిల్లలని చెప్పకుండా ఇన్ని రోజులు గేమ్స్ ఆడతారా? ఉండండి రా మీ సంగతి చెప్తా. ఏం వెతుకుతున్నావే? దొరికింది. చిట్టి అయిపోయారు. చెప్పేది విను చిట్టి. నీ పేరు బావా? చెప్పేది వినవే. అంతా అన్నగాడే చేశాడు. నాకేం తెలీదు. పెద్ద బావా మీరు కూడానా? తాగుతూ వరుస నేను చెప్పేది విను. అది వెయ్యి. ఇంకో రెండు ఇవ్వండి. అయిపోయారు చిట్టి, నువ్వు ఈ రోజు. సడన్ గా ఎక్కడికి వచ్చావంటే? ఒకసారి చెప్పు బావా నువ్వు. వద్దు చిట్టి, ఇలా కాదురా నిన్ను రే చెప్తా ఉండు. నువ్వు లేవరా, ఇంకా తొమ్మిది తింటావేంట్రా? చచ్చిపోతానే దాంతో కొడితే. చచ్చిపోతామే. నేను చెప్పేది వినవే కాస్త. కూల్ కూల్. బా అసలు నువ్వేం చిట్టి ఇక్కడ? చిట్టి అంటే చంపేస్తా. సరే, మీరేంటి మేడం ఇక్కడ? డ్రైవర్ కోసం వచ్చాను, కానీ కార్ డ్రైవర్ కోసం కాదు. ఈసారి నన్ను నా లైఫ్ని నడిపించే డ్రైవర్ కోసం వచ్చాను. లైఫ్ డ్రైవరా? లైఫ్ డ్రైవర్ ఏంట్రా? అవన్నీ అర్థమై ఉంటే ఈ పార్టీకి మీ పెళ్లి కూడా అయిపోయేది పెద్ద బావా. ఇలా ఒంటరిగా ఉండేవారు కాదు. ఈ పార్టీకి పెళ్లి కూడా అయిపోతుండే. హలో మరదల పిల్ల, కొంచెం తగ్గు. నేను కాదు పెద్ద బావా, మీరే త్వరగా ఒక అమ్మాయిని చూసుకోండి. ఎందుకంటే నేను త్వరగా వీడిని కట్టేసుకుంటాను. ఆ తర్వాత అన్నయ్యకి పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు అంటే అన్నయ్యలో ఏదో లోపం ఉందనుకుని చెప్పి ఎవరు పిల్లను కూడా ఇవ్వరు. జాగ్రత్త, చూసుకోండి. మరి ఇది నిజంగా అంటుందా? ఏంట్రా పిల్ల ఇలా మాట్లాడుతోంది? వర్ష ఏం మాట్లాడుతున్నావు? మరేమో మా నాన్న పెళ్లి కోసమని ఎవరెవరినో చూస్తున్నాడు. నాకేమో మా డ్రైవర్ బావ నచ్చాడు. సో డ్రైవర్ బావనే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఏమో డైరెక్ట్గా పెళ్ళే. అయినా నువ్వు ఒక్కదానివే ఫిక్స్ అయితే సరిపోయిందా? మరి ఇంకెవరు ఫిక్స్ అవ్వాలి? మావయ్య. నాన్నగారా? ఇప్పుడే కదా పెంట అయింది, ఏమనుకుంటారో. ఏదో ఒకటి మాట్లాడేద్దాం.
హలో, చెప్పమ్మా. నానా, నేను మన సొంతూరు వచ్చాను. అలాగే మన నారాయణరావు మామయ్య పిల్లాడు వరుణ్ణి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మీ పర్మిషన్ కావాలంటున్నారు. కూతురు మనసు అర్థం చేసుకోలేకపోయానరా, నన్ను క్షమించరా. ఇంటి నుంచి బయటికి వెళ్ళినా ఈ తండ్రి ఆనందం గురించి ఆలోచిస్తున్నావే, ఈ తండ్రికి అంతకన్నా ఏం కావాలరా? ఎటు వెళ్ళాలో తెలియని టైంలో శుభవార్త చెప్పావురా. మీ పెళ్ళికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదురా, నీ ఆనందమే ముఖ్యంరా. ఇక నుంచి నువ్వు ఎక్కడుంటే అమ్మా నేను నీతోనే ఉంటావురా. థ్యాంక్ యూ నానా, వచ్చేయండి. ఓకే నాన్న. ఏ చిట్టి, ఈ ఊర్లో నీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏమి ఉండవు. పైగా నువ్వు డ్రీమ్స్ అని ఏవేవో అంటున్నావు, అవన్నీ ఇక్కడ కుదరవురా. అవన్నీ ఏం అక్కర్లేదు. నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా నా డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడైతే నువ్వు నాతో ఉండు. పోనీలే, ఇన్ని రోజులు డ్రైవర్గా చేసిన కష్టం ఊరికే పోలేదు. వామ్మో సిటీ, నువ్వు ఇంకెక్కడ ఉండటం అవసరం ఏంట్రా? నీ ఎదవ. బావా, ఐఎమ్ రియలీ సారీ. నేను నిన్ను తిట్టాను, కొట్టాను, చాలా మాట్లాడినాను. నన్ను క్షమిస్తావు కదా? క్షమిస్తాలే, కానీ నువ్వు ఇంకా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. ఈ టెన్షన్స్లో పడి మర్చిపోయినట్టున్నాను బావా. నువ్వే చెప్పు. ప్రేమ అనే పేరుతో మొదలైన బంధం ఎప్పటికీ అలానే ఉండాలంటే పార్ట్నర్ ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించగలగాలి. మొదటిసారి దగ్గర తీసుకున్నంత ప్రేమగా మళ్ళీ దగ్గర తీసుకోగలగాలి. అప్పుడు వాళ్ళ లవ్ డబుల్ అవుతూనే ఉంటుంది. నువ్వు సూపర్ బావా. అందుకేగా నీకు నచ్చాను. అబ్బా, ప్రేమ పక్షులు గూడి చేరాయి. ఇక మనం ఎందుకు, ఇంకా మనం కూడా వెళ్ళి తోడు చూసుకోవడం బెటర్ ఏమో. కానీ అనరా, నా స్వప్న సుందర ఎక్కడుందో. అరే అన్నయ్య, వర్ష ఎక్కడరా? పొద్దునుంచి కనిపించట్లేదు. ఇదే పని రా, పని చేసుకోకుండా వర్ష ఎక్కడికి వెళ్ళిందని చూస్తూ కూర్చుంటారా ఏంటి? నువ్వు ఎలాగో చేయవుగా. సర్లేరా బాబు, చేసుకో పని. ప్రపంచంలో ఒక్కడే చేస్తున్నట్టు. చేసే చిన్న పనికి ఆడవాడు ఎక్కువ చేస్తాడు ఇది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇది? హే చిట్టి, ఈ బ్యాగ్ పట్టు. ఎక్కడికి వెళ్ళావమ్మా పొద్దున్నుంచి? బావగారు, మీరు ఎలా రండి. బావుగారా? ఆ పార కూడా తీసుకురండి. రేయ్, నువ్వు ఇలా రా. మీ రా చెప్తాను. ఓకే, మీరు ఆ టవల్ తీయండి. ఆ టవల్ తీసి వాడికి ఇవ్వండి. ఇవ్వండి బావగారు. ఎక్స్ట్రాలు ఎందుకు? రే, నువ్వు తీసుకోరా. నేను కూడానా? షర్ట్ కూడా తీసే. వీడికి ఏదో మూన్నట్టుంది వాళ్ళ. నా బాడీ చూడాలని ఆశపడుతున్నట్టుంది. ఆ టవల్ కట్టుకో. చిట్టి, బావగారు, ఆ పార కూడా ఇచ్చేయండి. పారా తీసుకోరా. తీసుకో. నాకు అర్థమైంది. ఏంటి చిట్టి, మన ప్రీ వెడ్డింగ్ షూట్ పొలంలో ప్లాన్ చేసావా? సరే దా. పదనానా, డ్యూటీ ఎక్కు. ఏం డ్యూటీ? ఈ రోజు నుంచి పొలం పనులు చేయాలి. నేనా? నీకు స్టార్ట్ అయిందిరా. టైం టు టైం పంట చేతికి రావాలి. ఏది పడితే అది వేయొద్దు. నేనేం చెప్తే అదే వేయాలి. వాట్ ఆర్ యు టాకింగ్? మనం పొలం పని ఏంట్రన్యా? చెప్పుదానికి చెప్పింది చేయకపోతే నడ్డి విరుగుతుంది. నేను ఆల్రెడీ ఒక పెద్ద ఫుడ్ కంపెనీతో డీల్ మాట్లాడుకొని వచ్చాను. వాళ్ళకి ఆర్గానిక్ వెజిటేబుల్స్, రైస్, ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ టైం టు టైం డెలివర్ చేయాలి. కావాలంటే డీల్ పేపర్స్ బ్యాగ్లో ఉన్నాయి, చెక్ చేసుకో. పక్క ప్లానింగ్తో వచ్చింది ఇది. బావగారు, మీరు ఇక్కడ నుంచి రిలాక్స్ అయిపోండి. ఓకే ఓకే. నానా, చూసింది చాలు, సుఖపడింది కూడా చాలు. రేపొద్దున కల్లా ఆ 4 ఎకరాలు దున్నేయాలి. ఓకే? 4 ఎకరాలు దున్నాలా? నేను? నీకుందిరా ఇంకా. పద 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 పద. నీ పెళ్లి చెడగొట్టి నా నెత్తిని పెట్టుకున్నాను చూడు. నాకు ఇది జరగాల్సిందే. చూడు నా బతుకు. పొలం పనులు అంటే పులుసు కారిపోద్ది. ఎస్, ఏడికి అవ్వాల్సిందే. ఏంటి మళ్ళీ ఆగాడు? అమ్మాయి కొన్ని చూసి నన్నే ఆడుకుంటారే.
Hope you liked the video. Please do share, like and subscribe. ఇంగ్లీష్ యాంకర్లో చెప్పు చెప్పురా ఏదో చెప్తావు. So I hope you guys are liking it very much. అందరు ఎపిసోడ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఏం చేస్తే బాగుంటుందని యూ జస్ట్ కమెంట్ అండ్ కమెంట్ సెక్షన్. ఏం కాదు కానీ భయ్యా, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ పేరు వాట్ ద ఫన్ తెలుగు. అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు నిజంగా సిరీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. వీళ్ళ యాక్టింగ్ బాగోలేదు కాబట్టి కింద కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ.